మెడికో డాక్టర్ ప్రియాంక మృతి కేసులో నిందితులు దుష్యంత్, ఎడ్వర్డ్ జోసెఫ్లకు కోర్టు మరోసారి రిమాండ్ విధించింది. 2 రోజులు పోలీస్ కస్టడీలో భాగంగా బొమ్మూరు పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పాటిల్ దేవరాజ్, మనీష్ ఇద్దరిని విచారించారు. ఘటన జరిగిన ప్రసాదిత్య మాల్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా నిర్వహించారు. కస్టడీ ముగియడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. రిమాండ్ గడువు కూడా ముగియడంతో కోర్టు తిరిగి రిమాండ్ విధించింది. తర్వాత ప్రకాష్ నగర్ పోలీసులు ఇద్దరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక మృతి ఘటనలో ఏదైతే నిందితులు ఉన్నారో దుష్యంత్ అలాగే జోసెఫ్ ఎడ్వర్డ్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీన 11 గంటలకి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న వీరిని 2 రోజులు గడువు ముగియడంతో ఈరోజు మళ్ళీ ఇప్పుడు 11 గంటలకి ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇక్కడ అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే ముందుగా వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి తర్వాత కోర్టులో హాజరుపరిచారు. జడ్జి గారి ముందు హాజరుపరిచిన తర్వాత వారికి మళ్ళీ రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చి అప్పగించారు. అయితే ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ ఘటన లో మెడికో పీజీ చేస్తున్న మెడికో ప్రియాంక మొత్తం హత్యకి గురి కావడం, హత్య నేర కింద కేసులు పెట్టడం, ముందు ప్రమాదంగా భావించి కేసులు పెట్టి దాన్ని మృతి చెందిన తర్వాత హత్య కేసు కింద కేసులు మార్చడం కూడా జరిగింది. ఈ ఘటనలో తీవ్ర సంచలనమైంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రియాంకతో పాటు ఆయన స్నేహితుడు కూడా స్కూటీ మీద ఉండగా ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో మొత్తం ఈ ఘటన మీద పూర్తి స్థాయి విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ విచారణలో భాగంగా రాజమండ్రి ఏఎస్పీ దేవరాజ్ ఇక్కడ విచారణ అధికారిగా వ్యవహరించారు. రాజమండ్రి బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఈ విచారణ కొనసాగింది. ఈ ఘటనకి దారితీసిన పరిస్థితులు, అది ఎలా జరిగింది ఏంటి అనేది కూడా ఇక్కడ ఏదైతే ఘటన జరిగిన ప్రసాదిత్య మాల్ దగ్గర కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే మొత్తం విచారణలో ఏం తెలియదు అనేది గోప్యంగా ఉంచారు. కస్టడీ విచారణలో వారి నుంచి ఏ సమాచారం వచ్చింది అనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ విచారణ పోలీస్ కస్టడీ ఇంకా మరో 2 రోజులు కావాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఇంకా పిటిషన్ వేశారా లేదనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ డాక్టర్ ప్రియాంక ఘటనలో ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అదే పోలీస్ కస్టడీ ముగిసిన మిగిలిన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ విచారణ అనంతరం కూడా ఈ ప్రత్యేక విచారణాధికారిగా నియమితున్న దేవరాజ్ దీని మీద నివేదిక ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే డాక్టర్ ప్రియాంక మృతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించడం, ఆసుపత్రి ఖర్చులు భరించడం లాంటి ఘటనలు చేసుకున్నాయి. అలాగే రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్లోనే డాక్టర్ ప్రియాంక పీజీ చేస్తున్న నేపథ్యంలో డాక్టర్ జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం తరఫున కూడా వారి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ నేపథ్యం మొత్తం చూసినట్లయితే ప్రియాంక కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక విచారణాధికారిగా ఏఎస్పీ దేవరాజ్ ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఏ విధంగా ఈ దోషులకి కఠిన శిక్ష ఈ కేసులో పడాలనేది మొత్తం విద్యార్థి లోకం, మొత్తం అన్ని పక్షాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దారుణంగా ప్రియాంక స్కూటీ మీద వస్తున్నప్పుడు ప్రసాదిత్య మాల్ లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు కావాలని 2-3 సార్లు స్కూటీని ఢీకొట్టి తర్వాత ఒకేసారిగా ఆమె తలమించి కారుని పానిచ్చి చేయడంతో ఆమె మృతి చెందిన పరిస్థితి. ఈ నేపథ్యాన్ని ఏ విధంగా ఈ ఘటన వెనక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, 3 రోజుల పాటు ఈ విచారణ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం కూడా బయటికి రాకుండా చేయడం పట్ల కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారణ కూడా కొనసాగిస్తుంది. మొత్తాన్ని చూసినట్లయితే ఈ ప్రియాంక ఘటన మీద ఇంకా విచారణ పూర్తి కావాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.